మూసీ వెంట అసంపూర్తిగా కూల్చిన ఇళ్లను పూర్తిగా తొలగించారు అధికారులు. కూల్చిన శిథిలాలను కూడా తరలించారు. గత 4 నెలల క్రితం చాదర్ఘాట్ మూసీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలకు పూర్తిగా సహకరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చాలా మంది తరలి వెళ్లారు. నాడు అసంపూర్తిగా కూల్చివేయగా నేడు పూర్తిగా కూల్చివేసి శిథిలాలను అక్కడి నుంచి తొలగిస్తున్నారు అధికారులు. నుంచి దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం. చాదర్ఘాట్ పరిసరాల్లో ఉన్నటువంటి మూసీ పరిసర ప్రాంతాల్లో అసంపూర్తిగా తొలగించిన ఇళ్లకు సంబంధించి శిథిలాలను అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు, అసంపూర్తిగా ఉన్న ఘటనను పూర్తిగా క్లీన్ చేస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం అందిస్తాను మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. గత కొన్ని రోజులుగా కూడా అడుగులు వేస్తున్నటువంటి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం మూసీలో ఏదైతే వర్షం పూర్తి అని నిన్నప్పుడు రివర్ బెడ్ ఏరియాలో అక్కడ ఇల్లు కట్టుకున్న వారు మునిగిపోతున్నటువంటి ఇళ్లను పూర్తిగా ఖాళీ చేయించింది. అయితే కొన్ని రోజుల క్రితం అంటే దాదాపు 1 నెల 2 నెలల క్రితం కొంతమందిని ఖాళీ చేసించి అక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించింది. అయితే అప్పుడు కొంత పాక్షికంగా మాత్రమే వాటిని తొలగించింది. అయితే ఇప్పుడు పూర్తిగా తొలగించింది. మూసీని అక్కడ ఏదైతే రివర్ బెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా తొలగించి మూసీని సుందరీకరణ పనులను చేయాలని చెప్పి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందో దానికి అడుగులు వేసే దిశగానే ఇప్పుడు ఈ రోజు అక్కడ పాక్షికంగా తొలగించినటువంటి ఇళ్లను పూర్తిగా తొలగించే ప్రక్రియ చేపట్టింది. అయితే ఆర్బీఎక్స్ అనే అప్పట్లోనే గుర్తులు వేసినటువంటి ఇళ్లన్నీ కూడా తొలగించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నివసించే వారందరినీ గతంలోనే స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. అయితే కొంత అప్పట్లోనే ఆందోళన చేశారు. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి ఇళ్లను ఖాళీ చేస్తున్నారని చెప్పి. అయితే డబుల్ బెడ్రూమ్ లకి తరలించడంతో వాళ్ళు అక్కడనే పనులు చేసుకుంటూ కూడా జీవిస్తున్నారు. ఇంకా ఈ రోజు తొలగించినటువంటి ఇల్లే కాకుండా మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి భవిష్యత్తులో మళ్ళీ ఇంకా పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా తొలగిస్తారేమన్నటువంటి ఆందోళన కొంత మూసీ వాసుల్లో కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.